చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన వసతులే ఇక్కడ ఉన్నాయా అని స్వయాన ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. 2018లో మాకు లాస్ట్ వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది కూడా మాకు అందలేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రిజిస్టర్ లో కూడా అన్ని కూడా చూపిస్తా ఉన్నాము. మళ్ళీ మన చంద్రన్న ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ అండ్ డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాము. అక్కడ సిడిపిఓ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆ స్కూల్ ని సూపర్వైజ్ చేసిందే లేదు. బాత్రూమ్స్ లేవు, డోర్లు లేవు, ఆడపిల్లల వెళ్ళడానికి వాష్రూమ్స్ లేక బయట చెట్ల కింద పోతున్నారని చెప్తాను. డిసేబుల్డ్ వికలాంగుల పిల్లలు కూడా అక్కడ అంగన్వాడీ ఇది పెట్టుకుని ఉన్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి వసతులు లేవు. అసలు ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో బతుకుతా ఉన్నారో చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాము. ఎందుకు ఇలాంటివి జరుగుతా ఉన్నాయో అవన్నిటినీ కూడా లాగుతాము. ఈ వెజిటేబుల్స్ వెండర్స్ ని, మిల్క్ వెండర్ మేడం చెప్తా ఉన్నారు, ఇప్పుడు పాలు ఇట్లా స్టిక్కీగా అంటే అంటుకుంటా ఉన్న పాలని వద్దు అంటే కూడా వాళ్ళు వినిపించుకోకుండా వేసిపోతారు. మేము ఎవరికి చెప్పుకోవాలి అని, మేము ఎవరికి చెప్పాలో కూడా తెలియలేని పరిస్థితి అని చాలా బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేస్తాము. పిల్లల భవిష్యత్తునే మాకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని వసతులు అందించేలాగా, వాళ్ళకి అన్ని ఫ్యాకల్టీస్ లో కూడా చాలా ఇబ్బందులు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సోషల్ స్టడీస్ టీచర్ కూడా మాకు వేకెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదని చెప్తున్నారు. సో డెఫినెట్ గా అవన్నిటిని కూడా మేము రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని వీళ్ళకి ఎటువంటి వస్తువులు మన ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి వస్తువులు వీళ్ళందరికీ అందజేసాము, దాన్ని మెరుగ్గా ఇప్పుడు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇచ్చిన హామీల ప్రకారంగా ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుని, కాలేజెస్, స్కూల్స్ ని అన్నిటినీ కూడా డెవలప్ చేసే విధంగా ముందు